హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి వితౌట్ ఓవెన్ ఎగ్ కర్రీ పఫ్ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఒక 250 గ్రామ్స్ మైదా తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ షుగర్, తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండి కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్నాం కదా, 1 టీ స్పూను బటర్ లేదా నెయ్యి అయినా కలుపుకోవచ్చు. పిండి కలుపుకున్నాం కదా, మనం మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఒక అరగంట సేపు. మనం కర్రీ చేసే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక సన్నగా ఫైన్ చాపుడ్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో టమాటాలు వేసి ఇంకొద్దిసేపు ఫ్రై కానిద్దాం. దీన్ని కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఉల్లిపాయలు టమాటాలు, దీంట్లో 1 టీ స్పూను అల్లం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా, ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. కర్రీ ఫ్రై అవుతుందండి. ఒక పక్క ఇటేమో మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, దీన్ని ఆఫ్ చేసుకొని ఇట్లా అన్నిటి మీద కొంచెం మిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా వీటి మీద చల్లి పక్క పెట్టుకోవాలి. పఫ్లోకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది తీసి పక్కకు చల్లారనివ్వాలి. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం పఫ్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒక 25 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా పెట్టుకొని మూత పెట్టి మనం పఫ్స్ తయారు చేసే లోపల ఇది హీట్ అవుతుందండి. ఒక 25 మినిట్స్. ఈ పిండిని మనం ఇట్లా 2 భాగాలు చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా పిండి వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. రెక్టాంగిల్ టైప్న ఇలా పెద్దగా ప్రెస్ చేసుకొని కొంచెం నెయ్యి రాసుకోవాలి. పైన నెయ్యి రాసుకొని కొంచెం పిండి మళ్ళీ చల్లుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా 6 టైమ్స్ ప్రెస్ చేసుకుంటా లేయర్స్ వేసుకుంటూ చేస్తుంటే మనకు పొరలు మంచిగా వస్తుంది. 6 టైమ్స్ ఇలా చేయాలి. ఫోల్డింగ్ చేసుకుంటూ నెయ్యి రాసుకుంటూ మన మధ్యలో పిండి అనుకుంటూ ఇలా 6 టైమ్స్ చేసేది ఉంటే మనకు మంచి లేయర్స్ వస్తాయండి. ఇలా 6 టైమ్స్ మనం లేయర్స్ వేసుకుంటా వేలుకోవాలండి. తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి 4 పీసెస్. కొంచెం కర్రీ అన్నిట్లలో వేసుకోవాలి. ఇట్లా ఎగ్స్ అన్నీ కర్రీ మీద వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఇట్లా అద్దుకుంటే వీటిని క్లోజ్ చేసేయాలి. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి అడుగున అప్లై చేసి ఈ ప్లేట్లోకి ఇవన్నీ పఫ్స్ పెట్టుకున్నాం కదా, మీది నుంచి కొంచెం నెయ్యి రాసుకోవాలి, కొంచెం లైట్గా అన్నిటి మీద. ఈ ప్లేట్ను మనం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని సాల్ట్ వేడి చేసాం కదా, స్టాండ్ వేసి
దాంట్లో ఇలా మెల్లగా పెట్టేసేయాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ ఉడికించుకోవాలి. 30 మినిట్స్ అయిందండి. మూత తీసుకొని ఒకసారి మనం వీటిని తిప్పి కాల్చుకోవాలి ఒక 5 మినిట్స్. కొంచెం మధ్యలో అక్కడక్కడ గీ వేసేయాలి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వితౌట్ ఓవెన్ ఎగ్ కర్రీ పఫ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.